శ్రీకాకుళం జిల్లా పలాస టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 11:30 గంటలకు ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి గౌతు శిరీష ప్రత్యేక పూజలు నిర్వహించి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల ఆశీర్వాదాలు పొంది పలాస తహసీల్దార్ కార్యాలయంలో తమ నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సేవ్ పలాస, సేఫ్ పలాస అనే నినాదంతో రాబోయే ఎన్నికల్లో గెలుపొంది అన్ని వర్గాల వారిని ఆదుకుంటామని తెలిపారు. ప్రతి చేనుకి నీరు, ప్రతి చేతికి పని అనే నినాదంతో ముందుకెళ్తున్నామని తెలిపారు. 2024 జనరల్ ఎలక్షన్స్ లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా కూటమి తరఫున ఈరోజు నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. పలాస ప్రజలకి సేఫ్ పలాస, ప్రతి చేనుకి నీరు, ప్రతి చేతికి పని, మళ్ళీ పలాసని అభివృద్ధి బాటలో ముందు నిలుపుతానని మాట